మీ సునీత చౌదరి. నేను ఎలా ఉన్నా ఫ్రెండ్స్? అయితే చాలా బాగున్నాను. ఈరోజు మరో వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే, చాలామంది కూడా నన్ను మంచి సన్ స్క్రీన్ పెట్టండి అక్క, మంచి సన్ స్క్రీన్ చూపించండి అక్క అని చాలామంది చాలా కామెంట్స్ పెట్టారండి. వాళ్ళ కోసం ఒక మంచి సన్ స్క్రీన్ ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చారనమాట. ఆ సన్ స్క్రీన్ ఏంటో చూసేద్దాం. సన్ స్క్రీన్ ఏంటో ఈరోజు చూసేద్దాము. సన్కోట్ SPF అండి. దీని పేరు వచ్చేసి SPF అంటే మనం నెంబర్స్ ఉంటాయి కదా, 25, 50, 60, 70. అంటే ఇది వింటర్ కాబట్టి అంతగా హెవీగా యూజ్ చేయక్కర్లేదండి మనము. ఎందుకంటే 50 కంపల్సరీగా వాడుకోవాలి. ఎందుకంటే మన స్టవ్ దగ్గర ఉన్న లేడీస్ అయినా జెంట్స్ అయినా చిన్న ఎండ తగిలినా కూడా ఈ పిగ్మెంటేషన్ అనేది, ట్యాన్ అనేది ఎక్కువైపోతుందండి. అటువంటి వాళ్ళు కంపల్సరీగా SPF 50 కంపల్సరీగా మనం హౌస్లో ఉన్నా కూడా యూజ్ చేయాలి. అది మాత్రం మర్చిపోకండి మీరు. దీనివల్ల ఇది చాలా స్మూత్గా అండి, మనకి జిడ్డుగా కానీ అలా కూడా ఉండదండి. చాలా స్మూత్గా అనిపిస్తుంది, నీట్గా అనమాట. మనం ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తే ఎలా ఉంటుంది అలా అనిపిస్తుంది అనమాట. చూడండి, నీట్గా అయిపోద్ది. ఇదిగో స్కిన్ చూడండి ఎంత గ్లోగా అనిపిస్తుందో. ఇది సన్ స్క్రీన్ చాలా బాగుంటుందండి. స్కిన్ గ్లో ఇస్తుంది కూడా. మనకి ఈ సన్ ట్యాన్ ఇవన్నీ ఉంటాయి కదండి, క్లియర్ చేస్తుంది. మనకి ఎంత ఎండలోకి వెళ్ళినా కూడా నీట్గా స్కిన్ అనేది చాలా బాగుంటుంది. డస్ట్ కూడా పడనివ్వదండి. ఈ సన్ స్క్రీన్ వచ్చేసి మన ఫేస్ మీద డస్ట్ అనేది కూడా నిలవనివ్వదు అనమాట, రిమూవ్ చేసేస్తుంది. చాలా బాగుంటుందండి ఈ సన్ స్క్రీన్ వచ్చేసి. స్మెల్ పడని వాళ్ళు కూడా స్మెల్ కూడా చాలా బాగుంది. మీరు ఈ సన్ స్క్రీన్ వచ్చేసి కళ్ళకు మాత్రం అప్లై చేయకూడదండి, జాగ్రత్త. ఈ విషయం మర్చిపోకండి. ఏ సన్ స్క్రీన్ అయినా సరే మనకి కంటికి కనుక తగిలిందంటే అది ఎలా మంట కింద వచ్చేసి కళ్ళు ఎఫెక్ట్ అవుతాయండి. ఎప్పుడు కూడా సన్ స్క్రీన్ ఈ ప్రదేశంలో ఎప్పుడూ కూడా రాయకూడదు అన్నమాట. ఈ సైడ్ నుంచి ఇలా రాసుకోవాలి. ఇదే కాదండి, ఏ కంపెనీ అయినా సరే మన కంటి తగిలే అంటే కన్ను ఎఫెక్ట్ అవుతుందండి. ఏ సన్ స్క్రీన్ అయినా సరే మీరు ట్రై చేసుకోండి. కంటికి కొంచెం తగిలిందంటే మంట కళ్ళు ఎర్రగా అయిపోతాయి అన్నమాట. ఆ ప్రాబ్లం ఉండకుండా చక్క సైడ్ నుంచి అప్లై చేసుకోవాలి మీరు. ఇది ఎక్కడ దొరుకుతుందంటే అన్ని మెడికల్ షాప్లో ఉంటుందండి. ఇది 630 రూపీస్ దీని ప్రైస్ కూడా వచ్చేసి రేట్ ఉంటుందండి. కానీ చాలా బాగా పనిచేస్తుంది. ఇది కంటిన్యూ స్కిన్ గ్లో వస్తూ ఉంటుంది, మనకి సన్ ట్యాన్ పడకుండా ఉంటుంది. నీట్గా మన పిగ్మెంటేషన్స్ అన్న మచ్చలు ఉన్నా కూడా రిమూవ్ చేస్తుంది. చాలా నీట్గా పెడుతుంది స్కిన్. ఆల్ స్కిన్ టైప్ వాళ్ళు కూడా యూస్ చేసుకోవచ్చు. అంటే ఏ స్కిన్ టైప్ వాళ్ళు కూడా, జిడ్డుగా ఉన్నా సరే, డ్రైగా ఉన్నా సరే, ఆయిల్ స్కిన్ అయినా డ్రైనెస్ అయినా కూడా నీట్గా ఏదైనా ఎవరైనా వాడుకోవచ్చు. జెంట్స్ అయినా వాడుకోవచ్చు, లేడీస్ అయినా కూడా వాడుకోవచ్చు అండి. ఈ సన్ స్క్రీన్ చాలా బెస్ట్ సన్ స్క్రీన్ అనమాట. ఇది ఆన్లైన్లో కూడా దొరుకుతుంది, మెడికల్ షాప్లో మాత్రం కంపల్సరీగా దొరుకుతుందండి. ఇప్పుడు అపోలో మెడికల్ షాప్స్ పెద్ద పెద్దవి ఉంటాయి కదా, అటువంటి వాటిలో కంపల్సరీగా ఇది దొరుకుతుంది. మీరు తెచ్చుకొని కంటిన్యూగా యూస్ చేసుకోండి. ఇది డ్రైనెస్, అది నార్మల్ స్కిన్ వాళ్ళకి ఇది పనిచేస్తుంది. అంటే డ్రైనెస్ ఉండదు, మీకు ఆయిల్ కూడా ఉండదు. చాలా నీట్గా ఎటువంటి స్కిన్ వాళ్ళు కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా చక్కగా యూస్ చేసుకోవచ్చు అనమాట. ఈ క్రీమ్ అనేది చాలా బాగుంటుంది. ఈ సన్ స్క్రీన్ అనేది మీకు ఎవరికైనా కావాలంటే తెచ్చుకొని వాడుకోండి. మీరు ఒకవేళ తెచ్చుకొని ఉంటే కనుక నేను చెప్పినట్టు వాడుకోండి. కంపల్సరిగా లేడీస్ పొయ్యి దగ్గర ఉన్నా కూడా లైట్గా అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత మీరు స్టవ్ కాడికి వెళ్ళాలి. అటువంటి అంటే మన పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఉంటే కనుక, పింపుల్స్ కానీ, చిరాగ్గా ట్యాన్ ఎక్కువైపోయి మన స్కిన్ అంతా, అలాంటి వాళ్ళు కంపల్సరీగా ఇది యూస్ చేసుకొని బయటికి వెళ్ళండి. యూస్ చేసుకొని ఇంట్లో కూడా ఉండండి. ఓకే అండి. పొయ్యి దగ్గర వేడి పడ్డా కూడా మన స్కిన్ పాడైపోతుంది అనమాట. దాని గురించి ఇది కంపల్సరీగా యూస్ చేసుకోండి. మీకు ఎవరికైనా కావాలి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అది. బాయ్.